ఒకసారి కాదు కొన్ని వేల సార్లు చెప్పింటారు. తెలంగాణ రాష్ట్రానికి ఒక రక్షణ కవచం, ఒక శ్రీరామ రక్ష టీఆర్ఎస్ అనే పార్టీ, తర్వాత బీఆర్ఎస్ అనే పార్టీ అనే మాట కొన్ని వేల సార్లు చెప్పింటారు. దానికి గొప్ప ఉదాహరణ ఈరోజు ప్రస్ఫుటంగా ప్రజల ముందు కనబడుతున్నది. కేసీఆర్ గారు 16 పార్లమెంట్ సీట్లు ఇవ్వండి, మనం కేంద్రంలో ఈ సంకీర్ణ శకంలో ఒక నిర్ణయాత్మకమైన పాత్రలో ఉంటామని తెలంగాణ ప్రజలకు అపీల్ చేసినప్పుడు ఇక్కడ ఈరోజున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో సహా చాలామంది మాట్లాడినారు. ఏం చేస్తారు 16 ఎంపీలతో కేసీఆర్ గారు, ఏం చేయగలరు అని మాట్లాడినారు. 16 ఎంపీలు వచ్చిన తెలుగుదేశం పార్టీ ఇవాళ తనకొచ్చిన నిర్ణయాత్మకమైన పాత్రతో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అడ్డుకట్ట వేయగలిగింది, ఆపగలిగింది. కానీ అదే 16 ఎంపీలు ఇక్కడ చెరి 8 చొప్పున బీజేపీ కాంగ్రెస్కి ఇస్తే ఏం జరుగుతున్నది? రేపు స్వయంగా బొగ్గు గనుల శాఖ మంత్రి గారు హైదరాబాద్లోనే వేలం పెట్టి మన బొగ్గు గనులను ఇవాళ బహిరంగ మార్కెట్లో వేలం వేసే ఒక దుర్మార్గమైన ఒక కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టబోతా ఉన్నారు. ఉద్దేశపూర్వకంగా జరుగుతున్న కుట్ర ఇది. ఉద్దేశపూర్వకంగా సింగరేణికి కోల్ బ్లాక్స్ కేటాయించకుండా సింగరేణి కూడా వేలంలో పాల్గొనండి అని సన్నాయి నొక్కులు నొక్కే కిషన్ రెడ్డి కానీ, అదేవిధంగా ఇవాళ ఆయనకు వంత పాడుతున్న బీజేపీ కానీ ఒక మాట చెప్పాలి. ఏమైంది మరి రేవంత్ రెడ్డి గారి లేక? రేవంత్ రెడ్డి గారి వ్యతిరేకత ఎందుకు మాయమైంది? 2021 డిసెంబర్ 11 నాడు కోల్ బ్లాక్స్ కేటాయించండి సింగరేణికి అని డిమాండ్ చేసిన రేవంత్ రెడ్డి గారు పీసీసీ ప్రెసిడెంట్గా ఇలా ఏం మారింది? ఎందుకు ముఖ్యమంత్రిగా మీరు ఆ వేలం పాటలో మేము పాల్గొంటాము అనే మాట చెప్తా ఉన్నారు? బీఆర్ఎస్ రక్షణ కవచం అని నేను ఊరికే అనడం లేదు. 9 ఏళ్ళు 9.5 ఏళ్ళు కేంద్ర ప్రభుత్వం మా మెడ మీద కత్తి పెట్టినా మేము ఈ బొగ్గు గనులు ఆక్షన్ కాకుండా చూసినాం, ఎవరు వేయకుండా చూసినాం. ఎందుకంటే ఇది జాతి సంపద. సింగరేణి బలపడితే సింగరేణి కార్మికులు లాభపడతారు, సింగరేణి బలపడితే మన రాష్ట్రానికి లాభం జరుగుతుంది. సింగరేణి పవర్ మనం మర్చిపోకూడదు. సింగరేణి పవర్ ఏంటంటే, సింగరేణి కార్మికులకు ఉండే సంఘటిత శక్తి పవర్ ఏంటంటే, ఆనాడు తెలంగాణ ఉద్యమంలో 36 రోజుల పాటు సకల జనుల సమ్మెలో సింగరేణి కార్మికులు జంగు సైరన్ ఊదితే దక్షిణ భారతదేశం మొత్తం గాఢాంధకారంలోకి పోయే పరిస్థితి ఆనాడు వచ్చిన విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నా. ఇప్పుడు కూడా నేను అనేది అదే, ఎట్లయితే వైజాగ్ స్టీల్ ప్లాంట్ను ఖతం చేసినరో, ఎట్లయితే క్యాప్టివ్ మైన్ ఇవ్వకుండా ఖతం చేసినరో, అదే ప్రయత్నం ఈరోజు కాంగ్రెస్ బీజేపీ కలిసి చేస్తూ ఉన్నాయి. ఇది తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలా. మనకు క్యాప్టివ్ మైన్స్ ఇవ్వడం లేదు అంటేనే గుజరాత్లో ఇచ్చి, ఒరిస్ట్రాలో ఇచ్చి, తమిళనాడులో ఇచ్చి మనకు మాత్రమే ఇస్తలేరంటే ఇక్కడి ఎంపీల అశక్తత, ఇక్కడి ప్రభుత్వం అశక్తత. కేసీఆర్ ఉన్నన్నాళ్ళు సాహసం చేయలే, కేసీఆర్ ఉన్న రోజులు వేలం పాట పెట్టలే. ఇలా వాళ్ళే చెప్తున్నారు కదా, కేసీఆర్ 9.5 ఏళ్ళు అడ్డుకున్నాడు, వాళ్ళే చెప్తున్నారు. ఎందుకు అడ్డుకున్నాడు కేసీఆర్? సింగరేణిని కాపాడాలని అడ్డుకున్నాడు. ఎందుకంటే కేసీఆర్కి తెలిసింది. ఏం తెలుసు? వైజాగ్ నెట్లనైతే ఇవాళ వీళ్ళు నష్టాల బాట పట్టించి చివరికి ప్రైవేటీకరణకు తెరలేపినరో, సేమ్ సింగరేణికి పట్ల కూడా అదే కుట్ర వైఖరి ఉంటుంది అనే ఉద్దేశంతోనే కేసీఆర్ గారు సింగరేణిని కాపాడడానికే ఆ ఆక్షన్లో పాల్గొనలేదు. ఎవరైనా కేంద్ర కేబినెట్ మంత్రి కొత్తగా అయితే రాష్ట్రానికి ఒక ప్రాజెక్టు తేవాలి, కొత్త ప్రాజెక్టు తేవాలి. కానీ మా కిషన్ రెడ్డి అన్న ఏం చేస్తాడు? ఉన్న వాటిని అమ్ముకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. 16 ఎంపీల పవర్ ఏందో ఇలా మీరు గమనించాలని చెప్పి తెలంగాణ ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. 16 ఎంపీలు ఉంటే అక్కడ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవుతుంది వైజాగ్లో, ఇక్కడ మాత్రం సింగరేణిలో టీఆర్ఎస్ లేదు ఇవాళ లోక్సభలో. కాబట్టి ప్రైవేటీకరణ ప్రారంభం జరిగింది. ఇవాళ నిరాటంకంగా ఇద్దరు కలిసి బ్రహ్మాండంగా ఇవాళ ఆయన గారేమో అమ్మమంటే ఈయన గారేమో వంతపాడుతూ నేను వేలంపాటలో పాల్గొంటా అని చెప్తా ఉన్నాడు. నేను ఇవాళ ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు 2021కి ఇప్పటికీ ఏం మారింది? మీరే కదా ఉత్తరం రాసింది ప్రధానమంత్రికి, 4 బొగ్గు గనుల ఆక్షన్ ఆపండి, వెంటనే అవి కేటాయించండి సింగరేణికి అని మీరే కదా రాసింది. ఇలా ఎందుకు రాజీ పడుతున్నారు? దీని వెనకాల ఉన్న మతలబ్ ఏంది? కేసుల భయమా, లేక ఇంకేమైనా భయం ఉందా? రేవంత్ రెడ్డి గారు చెప్పాలని చెప్పి సింగరేణి కార్మికుల పక్షాన, తెలంగాణ ప్రజల పక్షాన ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ 8 మంది ఎంపీలను ఇచ్చినారు తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీ. మీరు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఇదా? 10 ఏళ్ల పాటు కేసీఆర్ కాపాడిన బొగ్గు గనులను మీరు అమ్మడము, వేలంపాట్లో పెట్టడమే మీరు ఇచ్చే రిటర్న్ గిఫ్టా? దయచేసి ఆలోచించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. ఏ కారణం చేతి ఇవాళ కాంగ్రెస్ పార్టీ బీజేపీ నిర్ణయానికి వంతపాడుతున్నారు? ముఖ్యంగా స్వయంగా డిప్యూటీ సీఎం గారు ఎందుకు రేపు వేలంపాట్లో పాల్గొంటున్నారో కూడా చెప్పాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. 4కి 4 ప్రభుత్వ రంగ సంస్థకు నేరుగా ఇచ్చే అవకాశం ఉండగా
ఎందుకు ఇవ్వట్లేదు మీరు? అందుకే మేము అనేది సింగరేణి మెడ మీద ఈరోజు కేంద్ర ప్రభుత్వం కత్తి పెడితే ఆ కత్తికి స్థానపడుతున్నాడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. తిరిగి మళ్ళీ సింగరేణికి ప్రమాదం వస్తే కాపాడేది కాపాడగలిగేది కేవలం ఒక కేసీఆర్ ఆధ్వర్యంలోని బీఆర్ఎస్ మాత్రమే. ఇది ప్రజలు గుర్తించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. రాష్ట్రంలో ఉన్న బొగ్గు గనుల్లో బొగ్గు దవ్వుకునే హక్కును నిరాకరించడం అనేది దుర్మార్గమా కాదా ఒక్కసారి రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాలా. ఈ రెండు జాతీయ పార్టీల డొల్ల వైఖరిని కూడా అర్థం చేసుకోవాలని చెప్పి కూడా నేను కోరుతూ, మరి సింగరేణిని నిర్వీర్యం చేసి బొగ్గు గనులను కార్పొరేట్ గద్దలకు కట్టబెట్టే ఈ ప్రయత్నాలను మేము తీవ్రంగా నిరసిస్తూ రెండు జాతీయ పార్టీల వైఖరిని కూడా తీవ్రంగా తప్పుపడుతూ ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని చెప్తా ఉన్నాం. తప్పకుండా 4.5 ఏళ్ల తర్వాత మళ్ళీ మా గవర్నమెంటే వస్తుంది. మరి ఈరోజు ఎవరైనా తొందరపడి ప్రైవేటు వాళ్ళు వచ్చి ఆ బొగ్గు గనుల వేలాల్లో పాల్గొంటే వాళ్ళకి నేను ఇప్పుడే చెప్తా ఉన్నా, మమ్మల్ని తర్వాత తప్పు పట్టకండి. ఈ నిర్ణయాన్ని 100% అడ్డుకట్ట వేస్తాము. ఇప్పుడు ఎవరైతే రేపటి రోజున వేలం పాటలో పాల్గొనబోతా ఉన్నారో వాళ్ళు ఇది గమనించుకోవాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మేము ప్రధాన ప్రతిపక్షంగా తెలంగాణ ప్రజల పక్షాన, సింగరేణి కార్మికుల పక్షాన, సింగరేణి ప్రయోజనాల దృష్ట్యా మేము ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం. వేలం పాటను ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. దానికి వంతపారడం ఆపాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం.